ఉపేక్ష ఉండదు. కాబట్టి ప్రజలంతా స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. పాయల్ శంకర్ మీద త్వరలోనే ఎక్కువ కాలం కూడా పట్టదు, 1 సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి నాయకుడు లేడు. ఇంకొక మీకు ముఖ్యమైన సమాచారం, ఇతను బీజేపీ ముఖ్యులు, హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి ముఖ్యులు, హైకమాండ్కు కూడా ఈ ఆధారాలు తీసుకుపోయి ఎవరో ఇస్తే పాయల్ శంకర్కు వచ్చే ఎన్నికలలో మేము బీజేపీ టికెట్ ఇవ్వమని అధిష్టానం తెలియజేసిందట. దాంతోని ఇక 1 టైం ఎమ్మెల్యే 1 టైం సెటిల్మెంట్ చేసుకోవాలి. ఇక ఓటీఎస్ స్కీమ్ స్టార్ట్ చేసిన ఓటీఎస్ స్కీమ్ 1 టైం సెటిల్మెంట్. చలో 5 ఏళ్ళ ఎమ్మెల్యే గుండం ఎంత దోచుకుందాము ఎంత దాచుకుందాం అనేటువంటి ప్రణాళికలో ఉన్నాడు పాయల్ శంకర్. వచ్చే ఎలక్షన్లలో బీజేపీ టికెట్ పాయల్ శంకర్కు మేము ఇవ్వము అని అధిష్టానం స్పష్టం చేసినటువంటి మాట విలేకరుల సమావేశంలో నేను ప్రకటిస్తా ఉన్నాను. ఇటువంటి భూ కబ్జాదారుడికి పార్టీకి చెడ్డ పేరు వస్తున్నది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలా, పార్టీనే మోసం చేసినట్టు బీజేపీ ఎంత పెద్ద పార్టీగా, పాపం వాళ్ళు జాతీయ పార్టీ కదా, మా కాంగ్రెస్ లాగానే జాతీయ పార్టీ కదా, ఎవరు అవునన్నా కానీ అటువంటి బీజేపీ పార్టీనే మోసం చేసినటువంటి ఘనుడు పాయల్ శంకర్. గవర్నమెంట్ భూమిని కబ్జా చేసి అల్లుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి దాన్ని పార్టీకి విక్రయించుడు. వా పాయల్ శంకర్ వా, శభాష్ అంటున్నా. పార్టీ ఆఫీసు ఓపెనింగ్కి ఒక్క కేంద్ర మంత్రి వచ్చిండా, కనీసం మీ ఎంపీ వచ్చిండా పార్టీ కార్యాలయం ఆఫీస్కి ఓపెనింగ్కి? ఎంపీ గొడం నగేష్ వచ్చిండా? అది కబ్జా ల్యాండ్ అని ఎక్కడో అక్కడ మూసుకున్నారు. ఒక కేంద్ర మంత్రి వస్తారన్నారు, వచ్చిండా? ఏదో బీజేపీ రాష్ట్ర ఒక ముఖ్యమంత్రి వస్తాడు, వచ్చిండా? ఎందుకంటే నువ్వు పార్టీకి కబ్జా చేసినటువంటి ప్రభుత్వ భూమిలో పార్టీ కార్యాలయం కట్టబడింది. సరే మేము రాజకీయాల్లో ఉన్నామని రాజకీయ పార్టీ బీజేపీ లాంటి ఒక పెద్ద పార్టీని మోసం చేసినటువంటి ఘనుడు పాయల్ శంకర్ అని ప్రజలందరికీ తెలిసింది. మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ప్రజలారా, ఈ పాయల్ శంకర్ కబ్జాలు చేసినటువంటి భూముల్ని మనం విడిపిస్తే, ఈ పాయల్ శంకర్ అనే మాయల ఫకీరు నుంచి మనం విడిపించుకుంటే 35,000 మంది గరీబోళ్లకు ప్లాట్లు చేసి ప్రభుత్వం ఇయ్యచ్చు. 35,000 మందికి సంబంధించినటువంటి ప్లాట్లన్నీ, భూములన్నీ పాయల్ శంకర్ వాళ్ళ యొక్క రౌడీల దగ్గర, గూండాల దగ్గర ఉన్నాయని. ఇది ఆదిలాబాద్ ప్రజల మాట, నా మాట కాదు. ఆదిలాబాద్ ప్రజల మాట. ఆదిలాబాద్ ప్రజలందరూ కోడే ఎక్కుస్తున్నారు. ఇటువంటి వ్యక్తిని హిందువులను మోసం చేసిండు, దళితుల భూముల్ని కబ్జా చేసిండు, దళితుల్ని మోసం చేసిండు, కొమురం భీం కాలనీలో ఆదివాసీల్ని మోసం చేసిండు, బీసీల పేర్లు చెప్పి ఓట్లు దండుకొని పాపం బీసీ సోదరుల ప్లాట్లని కబ్జా చేసిండు. దీన్నే అంటారు, మనం పెంచి పోషించిన రాక్షసి బ్రహ్మ రాక్షసై కూర్చొని మన మీదనే భస్మాసుర హస్తం ప్రయోగిస్తున్నది. చూసిండ్రా ప్రజలందరూ? దళితుల్ని మోసం చేసిండు, ఎస్టీల్ని మోసం చేసిండు, గిరిజనుల్ని మోసం చేసిండు, బీసీల్ని మోసం చేసిండు, హిందువుల్ని మోసం చేసిండు. ఇక నేనే స్వామీజీ అంటున్నాడు. ఇంకా ఈయన వికృత చేష్టలు ఎక్కడికి పోతాయో, ఇంకా 2 ఏళ్ళు అయితే నేనే దేవుణ్ణి అంటాడేమో. పాయల్ శంకర్ కండపుష్టి, కండబలంతో, బల ప్రయోగంతో ఆదిలాబాద్లో నీ రాజకీయం నడవదు. కంది శ్రీనివాసరెడ్డి కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ భూ కబ్జాల దందాలు బయట పెడతానే ఉంటాం. ఆదిలాబాద్ ప్రజల్ని కాపాడుకుంటాం. ఓడిపోయినా గెలిచినా నేను ప్రజల పక్షపాతిని. నేను ఆదిలాబాద్ ప్రజలకి పదవులు వచ్చినా రాకున్నా నిరంతరం ఆదిలాబాద్ ప్రజల పక్షాన ఉండేటువంటి మనిషిని. మీరంతా కూడా ఇవన్నీ కూడా
ఈ ఇన్ఫర్మేషన్లన్నీ కూడా సాక్ష్యాలతో సహా ఇచ్చినటువంటి కొంతమంది